కర్రెకుట్ట ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఐఈడీ బాంబు పేలడంతో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వేళ ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇక గాయపడిన జవాన్ను వెంటనే హెలికాప్టర్ ద్వారా సమీప హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పేలుడు వెనుక మావోయిస్టుల హస్తం ఉన్నదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఐఈడీ బాంబు పేలడంతో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వేళ ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. గాయపడిన జవాన్ను వెంటనే హెలికాప్టర్ ద్వారా సమీప హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక పేలుడు వెనుక మావోయిస్టుల హస్తం ఉన్నదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే ఖగార్ 2 అనే ఆపరేషన్ మళ్ళీ మొదలవడం జరిగింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఖగార్ అనేది ఒక నిర్మూలన, అంటే మావోయిస్టు ఎక్కడ అనేది లేకుండా నిర్మూలన చేసే విధంగా మార్చి వరకల్లా కంప్లీట్ గా మన ఆధీనంలో ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఖగార్ అంతా కూడా, అడవినంతా కూడా జల్లెడబడుతూ ఎక్కడ అనుమానం గాలించుకుంటూ చేస్తున్నటువంటి సందర్భం. అనేక మందిని ఎన్కౌంటర్ చేయడం, ఎన్కౌంటర్ చనిపోయినదే కాకుండా చాలా మంది, వందలాది మంది ప్రభుత్వం లొంగిపోవడం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలలో దాదాపుగా వందలాది మంది కూడా లొంగిపోవడం జరిగింది. వాళ్ళకు పునరావాసం కల్పిస్తాం, ఆయుధాలతో సహా ప్రభుత్వాలు లొంగిపోయినట్టయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఉద్యమం చేయలేము, అడవిలో మేము పోరాటం చేయలేమని స్వచ్ఛందంగా వందలాది మంది లొంగిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఖగార్ 2 అనేది ఎవరైతే సీనియర్ అగ్రనేతలు ఇంకా కొంతమంది మిగిలిపోవడం, వాళ్లకు ఆపరేషన్ ఖగార్ 2 అనేటువంటి నేమ్తో మళ్ళీ వందలాది మంది బలగాలన్నీ అడవిని జల్లెడబడుతున్న సందర్భంలో ఉన్నటువంటి అక్కడికి రోడ్డు మార్గం లేక ఖగార్ అనేటువంటి ఏరియా ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతానికి కూడా ఆ వెళ్ళడానికి దారి లేకుండా వీళ్ళు రోడ్డు నిర్మాణం చేస్తుండగా ఈ రోజు కనీసం 11 ల్యాండ్ మైన్స్ బాంబులు దొరకడం జరిగింది. మిగతా వాటిని నిర్వీర్యం చేశారు. ఒకటి మాత్రము అది పేలడంతో అక్కడ ఉన్నటువంటి జవాన్ మొత్తం మీద ఆయనకు గాయాలవ్వడం, తర్వాత ఆయన హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా వెంకటాపూర్ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయడం జరుగుతున్నది. మొత్తం మీద మావోయిస్టులే టార్గెట్ గా మొత్తం కేంద్ర బలగాలన్నీ కూడా ఆ అడవి జరగబడుతున్న సందర్భం. అక్కడ ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి బడే చొక్కారావు అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ అగ్రనేత దామోదర్ కోసం ఎక్కడైతే తాడ్వాయి మండలం ఉన్నటువంటి ఆయన సొంత విలేజ్ ఇస్తుంటాడు, ఈ ప్రాంతాల్లో సెంటర్ తీసుకుంటారు. అంటే అడవిలో ఇప్పుడు ఆకు రాలి చెట్లు అంతా ఎండిపోయి ఉంటాయి కాబట్టి మావోయిస్టులకు అనువైన ప్లేస్ కాదు కాక మొత్తం ఈ ప్రాంతంలో అంటే ఈ బేడారం, తాడ్వాయి, పసరా ఈ అడవుల్లో తలదాచుకునే అవకాశం ఉన్నట్టుగా దాదాపు సమాచారం మేరకు మొత్తం కూంబింగ్ ఆపరేషన్ అయితే ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం మీద మావోయిస్టు బడా నాయకులు అంటే మీ ఎక్కడైతే అగ్రనేతలు అయితే ఉన్నారో అక్కడ నిఘాపు అయితే ఎప్పటికప్పుడు అంటే 3 రాష్ట్రాల సరిహద్దు బార్డర్లలో దాదాపుగా వందలాది మంది అయితే వాళ్ళు అక్కడ మొత్తం మీద అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ నేతలు ఎవరున్నా సరే ఇంకా మిగతా వాళ్ళని కూడా మనం క్యాచ్ చేయాలనేది భద్రతా బలగాలు నాయకులంతా కూడా వాళ్ళు ఎప్పుడు అన్వేషణ పడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రోడ్డు నిర్మాణం చేపిస్తుంటూ ట్రావెల్ చేయడానికి, వాళ్లకు దానా తీసుకోవడానికి మిగతా బలగాలన్నిటికీ కూడా రోడ్డు సౌకర్యం ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వాటర్ కావచ్చు, దినచర్య సరుకులు కావచ్చు, దానికోసం రోడ్డు వేసుకుంటే ఈ బ్లాస్టింగ్ చేయడం జరిగింది. మొత్తం మీద హెలికాప్టర్ ద్వారా ఆ జవాన్ను తీసుకొని వచ్చి వెంకటాపూర్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం అయితే మొత్తం అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆ జవాను ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు. ఇంకా ఎమర్జెన్సీ అయితే కనుక ఆయన వెళ్ళి తీసుకునే అంటే వేరే హాస్పిటల్కి తరలించే అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నది. మొత్తానికి చూసినట్టయితే కనుక పాలమూరు మార్గంలో చర్చ చేస్తున్నటువంటి ల్యాండ్ మైన్ 39వ బెటాలియన్ చేరినటువంటి జవాన్ రాజన్ కానీ ఒక్కడికే మాత్రం అది గాయమైంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి కాలేదు. మొత్తం 11 ఈఐడీలను గుర్తిస్తే మిగతా నిర్వీర్యం చేశారు, కానీ ఒకటి మాత్రమే పేరడం జరిగింది. మొత్తం మీద ఉన్నతాధికారుల ఆదేశాలకైతే ట్రీట్మెంట్ జరుగుతున్నది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా కంప్లీట్ గా భద్రతా దళాలన్నీ కూడా ఇంకా సీరియస్ గా
ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడెక్కడ ఇంకా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, ఇంకొన్ని చెట్లకు పెట్టేవి ఉన్నాయి, ల్యాండ్ మైన్ ఇక్కడ కూడా పూర్తి పరిశీలన అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఆ అడవి ప్రాంతాలంతా కూడా ఏదైతే భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నది మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.